హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తోని వచ్చాము. ఏంటి మేడం అంటారా? ఏంటి అంటే మనం ఎప్పుడో ఒకసారైనా రెస్టారెంట్కి వెళ్ళుంటాం కదా, అక్కడ వెళ్ళినప్పుడు మనకి ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుంటుంది, లేదంటే వెయిటర్ కానీ ఎవరైనా కానీ మనకి ఇంగ్లీష్లో ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు, లేదంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు మనం వాళ్ళకి ఇంగ్లీష్లో రిప్లై ఇస్తే బాగుంటుంది అని ఒకవేళ ఇయ్యలేని పొజిషన్లో ఉంటే మనం అనుకుంటాం కదా, అరే ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుంటుంది, మనం కూడా ఇంగ్లీష్లో ఆర్డర్ చేస్తే ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ అవుతే ఆ వెయిటర్తోని ఎంత బాగుంటుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా మనలో. సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో నేను ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎలాంటి సెంటెన్సెస్ని యూస్ చేయొచ్చు, వాటిని ఇంగ్లీష్లో ఎలా యూస్ చేస్తారన్న దానిపైన మనము వర్కౌట్ చేయబోతున్నాం ఈరోజు. ఓకే, వితౌట్ ఫర్దర్ డిలే మనం క్లాస్లోకి జంప్ అయిపోదాం. రైట్, కెన్ ఐ సీ ద మెన్యూ, కెన్ ఐ సీ ద మెన్యూ కార్డ్ ఆర్ మెన్యూ కార్డ్ ప్లీజ్ అని కూడా అనొచ్చు. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటాం కదా, టేబుల్లో వెళ్ళి కూర్చున్నప్పుడు, అంటే టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు లైక్ ఫస్ట్ అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, వాటికి రెస్పెక్టివ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని ఫస్ట్ మనం చూడాలనుకుంటాం కదా. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, అందులో మనకి నచ్చింది ఏది చూసేసుకోవాలి కదా. వెళ్ళగానే మనం వాళ్ళు పెట్టింది తినలేం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆస్క్ us వాట్ డూ యూ వాంట్ టు ఈట్ అనేసి. సో అలాంటి టైంలో మనం మెన్యూ కార్డ్ని అడుగుతాం. కెన్ ఐ సీ ద మెన్యూ కార్డ్, కెన్ ఐ సీ ద మెన్యూ కార్డ్ అంటే నేను మెన్యూ కార్డ్ చూడొచ్చా, లేదంటే ఒకసారి మెన్యూ కార్డ్ ఇస్తారా అని దాన్ని అడదాం. ఎస్ ఇయర్ ఇట్ ఈస్, ఎస్ ఇయర్ ఇట్ ఈస్, ఇదిగోండి చూడండి అని వాళ్ళు ఇస్తున్నారు. వాట్ ఈస్ టుడేస్ స్పెషల్, ఈరోజు స్పెషల్ ఏంటి? వాట్ ఈస్ టుడేస్ స్పెషల్, వాట్ ఈస్ టుడేస్ స్పెషల్, ఇది రాంగ్ కాదు, ఇది కరెక్టే. ఈరోజు యొక్క స్పెషల్ ఏంటి అని అడుగుతున్నారు. వాట్ ఈస్ టుడేస్ స్పెషల్? పన్నీర్ బిర్యానీ, ఈరోజు స్పెషల్ ఏంటంట? పన్నీర్ బిర్యానీ. ఎవరు చెప్తున్నారు? వెయిటర్ చెప్తున్నాడు. పన్నీర్ బిర్యానీ అని వెయిటర్ చెప్తున్నాడు. ప్లీజ్ గివ్ మీ వన్ దోశ, పన్నీర్ బిర్యానీ స్పెషల్ అయితే మనం వెళ్ళేసి దోశకి ఆర్డర్ ఇస్తున్నాం. ఓకే, ఎనీథింగ్ ఎల్స్, ఇంకేదన్నా కావాలా, ఎనీథింగ్ ఎల్స్, ఇంకేదన్నా కావాలా అని అంటున్నాడు తను. నెక్స్ట్ తినేసిండు, తర్వాత ఇంకా అడుగుతున్నాడు. డూ యూ హ్యావ్ నార్త్ ఇండియన్ ఫుడ్, డూ యూ హ్యావ్ నార్త్ ఇండియన్ ఫుడ్, డూ యూ హ్యావ్ మీ దగ్గర ఉందా, ఏంటిది నార్త్ ఇండియన్ ఫుడ్, డూ యూ హ్యావ్ నార్త్ ఇండియన్ ఫుడ్, డూ యూ హ్యావ్ నార్త్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్ ఉందా మీ దగ్గర అని అడుగుతున్నాడు. ఎస్ వీ హ్యావ్, వెయిటర్ చెప్తున్నాడు ఎస్ ఉంది అంటున్నాడు. డూ యూ సర్వ్ చైనీస్ డిషెస్, అంటే చైనీస్ కూడా అడుగుతున్నాడు. డూ యూ సర్వ్, మీరు సర్వ్ చేస్తారా అంటే మీ దగ్గర ఉందా అని అర్థము. డూ యూ సర్వ్ చైనీస్ డిషెస్, చైనీస్ డిషెస్ కూడా ఉన్నాయా మీ దగ్గర అని అడుగుతున్నాడు. ఏంటి? నూడిల్స్ అలాంటివి అన్నీ. ఎస్ నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్, ఎస్ నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్. ఎవరు చెప్తున్నారు? వెయిటర్ చెప్తున్నాడు. ఈజ్ దిస్ వెజ్ ఆర్ నాన్ వెజ్, ఈజ్ దిస్ వెజ్ ఆర్ నాన్ వెజ్, ఇదేదో తీసుకొని వచ్చి ఈజ్ దిస్ వెజ్ ఆర్ నాన్ వెజ్, ఇది వెజ్జా నాన్ వెజ్జా అని అడుగుతున్నారు. ఇట్ ఈజ్ వెజ్, ఇట్ ఈజ్ వెజ్, వెజిటేబుల్స్, నాన్ వెజ్ కాదు. ఈజ్ ద ఫుడ్ స్పైసీ, ఈజ్ ద ఫుడ్ స్పైసీ, మసాలాలు ఎక్కువ ఉంటాయా లేదంటే కారం ఎక్కువ ఉంటుందా అని అడుగుతున్నారు. ఈజ్ ద ఫుడ్ స్పైసీ, ఎ లిటిల్ స్పైసీ, ఎ లిటిల్ స్పైసీ అంటే కొద్దిగా స్పైసీగా ఉంది, ఎ లిటిల్ స్పైసీ. కెన్ ఐ గెట్ లెస్ స్పైసీ ఫుడ్, కెన్ ఐ గెట్ లెస్ స్పైసీ ఫుడ్, కొద్దిగా తక్కువ స్పైసీగా ఉన్నదాన్ని ఇస్తారా నాకు, అంటే కొద్దిగా తక్కువ కారం వేయండి, కొద్దిగా తక్కువ మసాలా వేయండి అంటాం కదా మనము, అదే ఇది. కెన్ ఐ గెట్ ఏంటిది? లెస్ స్పైసీ ఫుడ్, కెన్ ఐ గెట్ లెస్ స్పైసీ ఫుడ్, కొద్దిగా తక్కువ కారము తక్కువ మసాలా ఉన్న ఫుడ్ ఇస్తారా నాకు అని అడుగుతున్నారు. ఎస్ షూర్, ఎస్ ఇస్తాను తప్పకుండా అంటున్నారు. ప్లీజ్ బ్రింగ్ సమ్ వాటర్, ప్లీజ్ బ్రింగ్ సమ్ వాటర్, ప్లీజ్ బ్రింగ్, బ్రింగ్ తీసుకురండి, బ్రింగ్ అంటే తీసుకురండి, ఏంటిది? సమ్ వాటర్. ప్లీజ్ బ్రింగ్ సమ్ వాటర్, ప్లీజ్ బ్రింగ్ సమ్ వాటర్, కొన్ని వాటర్ తీసుకురండి. ఎస్ ఇయర్ ఇట్ ఈస్, ఎస్ ఇయర్ ఇట్ ఈస్, ఇదిగోండి తీసుకోండి అంటున్నారు. కెన్ ఐ గెట్ ఏంటి? ఎ స్పూన్, కెన్ ఐ గెట్ ఎ స్పూన్, ఒక స్పూన్ ఇస్తారా? కెన్ ఐ గెట్ ఎ స్పూన్, కెన్ ఐ గెట్ ఎ స్పూన్, ఒక స్పూన్ ఇస్తారా? ఎస్ ఇయర్ ఇట్ ఈస్, ఎస్ ఇయర్ ఇట్ ఈస్, ఇదిగోండి తీసుకోండి అంటున్నారు. డూ యూ హ్యావ్ కోల్డ్ డ్రింక్స్,
డూ యూ హ్యావ్ కూల్ డ్రింక్స్? కూల్ డ్రింక్స్ ఉన్నాయా మీ దగ్గర అంటున్నారు. ఎస్ పెప్సీ అండ్ స్ప్రైట్. ఎస్ పెప్సీ అండ్ స్ప్రైట్. ఎవరు అంటున్నారు? వెయిటర్ అంటున్నాడు. డూ యూ హ్యావ్ జ్యూస్? జ్యూస్ ఉందా అని మనం అడుగుతున్నాం అక్కడ ఎవరైతే వెళ్ళామో వాళ్ళు. డూ యూ హ్యావ్ మీ దగ్గర ఉందా? ఏంటిది? జ్యూస్. డూ యూ హ్యావ్ జ్యూస్? ఎస్ ఆరెంజ్ అండ్ మ్యాంగో. ఎస్ ఆరెంజ్ అండ్ మ్యాంగో. మ్యాంగో అండ్ ఆరెంజ్ 2 జ్యూస్లు ఉన్నాయని చెప్తున్నారు. కెన్ ఐ గెట్ సమ్ సలాడ్? కెన్ ఐ గెట్ సమ్ సలాడ్? సలాడ్ అంటే తెలుసు కదా మనకి, ఆనియన్స్, లెమన్, కుకుంబర్ అంటే కీరా. కెన్ ఐ గెట్ సమ్ సలాడ్? సలాడ్ ఇస్తారా అని అడుగుతున్నారు. ఎస్ వి విల్ బ్రింగ్. ఎస్ వి విల్ బ్రింగ్. సరే తెస్తాను అంటున్నారు. ఈజ్ ద సర్వీస్ ఫాస్ట్? ఈజ్ ద సర్వీస్ ఫాస్ట్? కొద్ది తొందరగా ఇస్తారా? కొద్ది తొందరగా ఉంటుందా? ఈజ్ ద సర్వీస్ ఫాస్ట్? కొద్దిగా తొందరగా ఉంటుందా అంటున్నారు. ఎస్ విదిన్ 10 minutes. అవును తొందరగానే ఇస్తాము 10 minutesలో అని చెప్తున్నారు. ఎస్ విదిన్ 10 minutes. 10 minutes లోపలనే అని అంటున్నారు. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్? హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్? ఇంకెంత టైం పడుతుంది? హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్? ఇంకెంత టైం పడుతుంది? హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్? 15 minutes. 15 minutes పడుతుంది అంటున్నారు. డూ యూ హ్యావ్ ఐస్ క్రీమ్? మీ దగ్గర ఐస్ క్రీమ్ ఉందా? డూ యూ హ్యావ్ ఐస్ క్రీమ్? మీ దగ్గర ఐస్ క్రీమ్ ఉందా అంటున్నారు. ఎస్ చాక్లెట్ అండ్ వెనీలా. ఎస్ చాక్లెట్ అండ్ వెనీలా. ప్లీజ్ బ్రింగ్ ద బిల్. ప్లీజ్ బ్రింగ్ ద బిల్. బిల్ తీసుకురండి అంటున్నారు. ప్లీజ్ బ్రింగ్ ద బిల్. ఎస్ ఇయర్ ఈజ్ యువర్ బిల్. ఎస్ ఇయర్ ఎస్ ఇయర్ ఈజ్ యువర్ బిల్ అనొచ్చు, ఇయర్ ఇట్ ఈజ్ అని కూడా అనొచ్చు. డూ యూ యాక్సెప్ట్ యూపీఐ? మనం ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఫోన్పే, గూగుల్ పే యూస్ చేస్తున్నామా అది. డూ యూ యాక్సెప్ట్ యూపీఐ? మీరు యూపీఐని యాక్సెప్ట్ చేస్తారా? ఎస్ వి యాక్సెప్ట్. ఎస్ మేము యాక్సెప్ట్ చేస్తాము అంటున్నారు. కెన్ ఐ పే బై కార్డ్? కార్డ్ నుంచి పేమెంట్ చేయొచ్చా? కార్డ్ స్వైపింగ్ చేస్తామా? కెన్ ఐ పే బై కార్డ్? ఎస్ యూ క్యాన్. అవును మీరు పేమెంట్ చేయొచ్చు. ఈజ్ సర్వీస్ ఛార్జ్ ఇంక్లూడెడ్? అందులో సర్వీస్ ఛార్జ్ ఇంక్లూడ్ అయ్యిందా? ఈజ్ సర్వీస్ ఛార్జ్ ఇంక్లూడెడ్? ఈజ్ సర్వీస్ ఛార్జ్ ఇంక్లూడెడ్? సర్వీస్ ఛార్జ్ని ఇంక్లూడ్ చేశారా అందులో? ఎస్ ఇట్ ఈజ్ ఇంక్లూడెడ్. ఎస్ ఇట్ ఈజ్ ఇంక్లూడెడ్ అంటే ఇంక్లూడ్ అయ్యింది అంటున్నారు. ఇంక్లూడ్ అయిందంటే ఆ బిల్లులోనే కలిపేశారు అనేసి. డూ యూ హ్యావ్ టేక్ అవే? టేక్ అవే అంటే మనం పార్సల్ తెచ్చుకుంటామా? బిర్యానీస్ కానీ, సలాడ్ కాదు కానీ బిర్యానీస్ కానీ, పఫ్స్ కానీ, బర్గర్స్ కానీ పార్సల్ తెచ్చుకొని ఇంట్లో తింటామా? దాన్ని టేక్ అవే అంటారు. డూ యూ హ్యావ్ టేక్ అవే? టేక్ అవే తీసుకెళ్ళిపోవడానికి అనమాట పార్సల్. ఎస్ వీ డూ అంటే మా దగ్గర పార్సల్స్ కూడా ఉన్నాయి అంటే టేక్ అవే కూడా ఉంది అని చెప్తున్నారు. ఈజ్ హోమ్ డెలివరీ అవైలబుల్? ఈజ్ హోమ్ డెలివరీ అవైలబుల్? హోమ్ డెలివరీ ఇస్తారా? ఈజ్ హోమ్ డెలివరీ అవైలబుల్? హోమ్ డెలివరీ ఇస్తారా? ఎస్ విదిన్ 5 kilometers. ఎస్ విదిన్ 5 kilometers రేంజ్లో ఇస్తాము అని చెప్తున్నారు. డూ యూ హ్యావ్ బిర్యానీ? బిర్యానీ ఉందా మీ దగ్గర? డూ యూ హ్యావ్ బిర్యానీ? డూ యూ హ్యావ్ ఏంటిది? బిర్యానీ. డూ యూ హ్యావ్ బిర్యానీ? బిర్యానీ ఉందా అని అంటున్నారు. ఎస్ చికెన్ అండ్ మటన్. ఎస్ చికెన్ అండ్ మటన్. కెన్ యూ ప్యాక్ దిస్ ఫుడ్? కెన్ యూ ప్యాక్ దిస్ ఫుడ్? ఏదో ఫుడ్ చూపించేసి కెన్ యూ ప్యాక్ దిస్ ఫుడ్ అంటున్నారు. ఎస్ వీ విల్ ప్యాక్ ఇట్. ఎస్ వీ విల్ ప్యాక్ ఇట్. ప్యాక్ చేస్తాము అంటున్నారు. ఈస్ పార్కింగ్ అవైలబుల్ ఇయర్? ఈస్ పార్కింగ్ అవైలబుల్ ఇయర్? పార్కింగ్ అవైలబుల్గా ఉందా అంటే మన వెహికల్ పార్క్ చేసుకోవడానికి స్పేస్ ఉందా అని అడుగుతున్నారు. ఎస్ బిహైండ్ ద రెస్టారెంట్. రెస్టారెంట్ వెనకాల ఉంది. ఎస్ బిహైండ్ ద రెస్టారెంట్. బిహైండ్ అంటే వెనకాల, రెస్టారెంట్ వెనకాల పార్కింగ్ స్పేస్ ఉంది అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. If you found our content useful, please like, share and subscribe to our channel and don't forget to hit the bell icon. Don't forget to hit the bell icon. Bell icon ని హిట్ చేయడం మట్టుకి మర్చిపోకండి. అది మర్చిపోయారనుకోండి మీకు మేము చేసే వీడియోస్ అన్ని టైం టు టైం నోటిఫికేషన్లో రావు. అలా రావాలి అంటే మీరు బెల్ ఐకాన్ని హిట్ చేయాల్సి ఉంటుంది, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏది
మీ ఫేవరెట్ ఫుడ్ మీరు ఎలా ఆర్డర్ చేస్తారు అన్నది ఇంగ్లీష్లో నాకు రాసి చూపెట్టండి కమెంట్స్లో. చూద్దాము ఎంతమంది ఏమేమి ఆర్డర్ చేస్తున్నారు అనేసి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.